నిత్య జీవమునకు నేను పోవాలంటే, నేను వారసుడు అవ్వాలంటే ఏమి చేయాలని యేసుక్రీస్తు వారిని అడిగినప్పుడు, నన్ను సత్పురుషుడనని ఎలా నీవు చెప్పుచున్నావు? దేవుడొక్కడే గాని మరి ఎవడును సత్పురుషుడు కాడు. నీవు నరహత్య చేయవద్దు, వ్యభిచరించవద్దు, దొంగిలించవద్దు, అబద్ధ సాక్ష్యము పలుకవద్దు, మోసపుచ్చవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానించుము అనే ఈ ఆజ్ఞలన్నీ నీకు తెలుసును కదా, ఇవి అన్నీ పాటించమని చెప్పినప్పుడు, అందుకతడు బోధకుడా, ప్రభువైన క్రీస్తువా, బాల్యము నుండి ఇవన్నీ నేను చేయుచున్నాను అని చెప్పినప్పుడు, యేసు అతని వైపు చూచి అతని ప్రేమించి, నీకు ఒకటి కొదువుగా ఉన్నది, నీవు వెళ్ళి నీకు కలిగిన దానిని అమ్మి బేదలకు ఇమ్ము, వారికి ఆహారము కొరకు, ధాన్యము కొరకు, వారికి వస్త్రముల కొరకు అమ్మి ఇవ్వమని